హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. నార్మల్గా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, ఇండస్ట్రీ అంటే అసలు ఏంటి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉందా లేదా, ఇలాంటి మరి ఎన్నో ప్రశ్నలు అందరిలోనే ఉన్నాయి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళ నోటంటే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరేం పేరు? పవన్ మేడం. ఏం చేస్తుంటారు? నేను జూనియర్ ఆర్టిస్ట్ మేడం. ఎక్కడ మీది? చింతల్ ఐడి పేరు. చింతల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారా ఎస్ డైలీ? డైలీ. మీకు ఛార్జీ ఎంత అవుతుంది? 200. మరి వాళ్ళు ఎంత ఇస్తారు మీకు? 500. వాళ్ళు 500 ఇచ్చి మీకు 200 ఛార్జీలకే అయిపోతాయి. సో మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ఇక ఎట్లనో అట్లా వేసుకుంటాం మేడం, అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే మరి 200 ఛార్జీలకే అయిపోయి వాళ్ళు ఇచ్చేది 500 అంటే మరి మిగిలేది 300 కదా. మరి 300తో మరి లైఫ్ అంటే సేవింగ్స్ అంటూ ఉండాలి కదా. సో దీని మీద మీ ఒపీనియన్? ఏం చేద్దాం మేడం, ఒక పేరు వస్తే చాలు అని ఒక ఫీలింగ్ అంతే. మరి మీకు కష్టాన్ని తగ్గ గుర్తింపు ఉంటుందా? అంత అంత అది లేదు మేడం. ఇక ఏం చేస్తాం మేడం. ఇంతకు ముందు ఏం చేసేవారు? పండించేది చేస్తున్నాం మేడం. ఎప్పటి నుంచో? ఫస్ట్ మైకప్ ఆర్టిస్ట్ ఉండే మేడం. ఏం చేసేవారు? మైకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాం. సో మీరు ఏమైనా అనుకుంటున్నారా మమ్మల్ని కూడా గుర్తించి మా టాలెంట్ని కూడా గుర్తిస్తే బాగున్ను? మేడం మాకు బి గుర్తించి మాకు బి కొంచెం అది చేస్తే మంచిగా ఉంటుంది. చిన్న చూపు చూడకుండా. చిన్న చూపు అంటే ఎలా చూస్తారు? ఆర్టిస్ట్లకు అలాగ చూస్తారు, ఏరే ఎలాగా చూస్తారు, మాకు జూనియర్ ఆర్టిస్ట్లకు అలాగ చూస్తారు. అంటే ఎలా, లైక్ అందరికీ అర్థం కావాలి కదా, అంటే మిమ్మల్ని ఎలా చూస్తారని అనేది. అంటే ఇక మేము జూనియరే, సీనియరే కదా మ్యామ్. అంటే ఐ మీన్ మీరు చెప్తున్నది జూనియరే, సీనియరే ఓకే, బట్ వాళ్ళు ఎలా చూస్తారు అనేది మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి కదా. అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీ అంటే వీళ్ళకి ఓకే, వీళ్ళు మార్నింగ్ లేచి వెళ్తారు, కెమెరా ముందు నుంచుంటారు, వీళ్ళకేంటి రోజుకి ఎంత వస్తుంది అని అనేసి ప్రజలు అంటూ ఉంటారు. వీళ్ళకేముంది రోజు మార్నింగ్ లేచి వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది అనేసి. సో దీని మీద మీ ఒపీనియన్? అదే మేము చాలా కష్టాలు ఉంటాయి మేడం దాంట్లో. ఎక్కువ సీనియర్ కింద జూనియర్కి ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంటుంది మేడం. దాంట్లో చాలా వర్క్ ఉంటుంది. సీనియర్ల కింద సీనియర్లకి లైట్, జూనియర్లకి ఎక్కువ ఉంటుంది మేడం. ఇంకా జూనియర్ అంటే అంతే మేడం. అంటే ఇంకా మీకంటూ ఒక వాల్యూ ఇవ్వట్లేదు అని అనేసి మీరు అంటున్నారు. అంతే. ఫిలిం ఇండస్ట్రీ నుంచి మీరు కోరుకునే ఏంటి కోరిక మీకు ఏమైనా? ప్రొజెక్టర్లో పడితే చాలు మేడం, అంతే. లైఫ్ ఒక్కసారైనా కనిపించాలి అని అనుకునేది మీ ఒపీనియన్? అంతే మ్యామ్. ఓకే, సో విన్నారు కదండి, ఒక్కసారైనా స్క్రీన్ మీద కనిపించాలి అనుకునే కోరిక జూనియర్ ఆర్టిస్టులది. సో ఈ కోరిక నెరవేరాలని కోరుకుందాం. దిస్ ఈజ్ పద్మావతి సైనింగ్ ఆఫ్. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. మీ పేరమ్మా? నాగమణి అమ్మ. ఏం చేస్తుంటారు? షూటింగ్కి వెళ్తాము. షూటింగ్ అంటే ఎలాంటివి? ఎలాంటిది, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల కింద వెళ్తాం. పొద్దుగాల 4 గంటలకు వెళ్తాం. 4 గంటల నుంచి 6 వరకు ప్యాకప్ చెప్తారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చినప్పటికి 10 అవుతుందో 9 అవుతుందో తెలియదు. 500 ఇస్తారు రోజుకి. నైట్ షూట్ అవుతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తాం, 3 గంటలకు వెళ్తాం. నైట్ 3 గంటల వరకు షూట్ చేయాలి, తర్వాత ప్యాకప్ చెప్పాలి. ఇంటికి వచ్చేసరికి 5 అవుతుంది. 500 ఇస్తారు అంతే. మీరు ఎక్కడుంటారు? ఇందిరానగర్ ఉంటాము. ఇందిరానగర్. అక్కడి నుంచి ఎలా వస్తారు? నడుచుకుంటూ వస్తారు. మరి రోజుకి మార్నింగ్ ఆ టైం నుంచి ఈ టైం వరకు పనిచేయడందుకు మీకు కేవలం 500 ఇస్తున్నందుకు దీని మీద మీ ఒపీనియన్? ఓపెన్ అంటే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అనేసి ఏదో టైంపాస్కి వెళ్తే అవుతుంది కదా అని. మరి షూటింగ్స్లో అందరూ మీతో ఎలా బిహేవ్ చేస్తుంటారు? లైక్ అంటే పెద్ద పెద్ద హీరోల్ని చూసుంటారు, చిన్న వాళ్ళని చూసుంటారు, అందరినీ చూసుంటారు. లైక్ చిరంజీవి ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్ని కూడా మీరు అందరూ చూసే ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ మీతో మిమ్మల్ని ఎలా చూడడం, మీతో మాట్లాడే విధానంగా ఎట్లా ఉంటుంది? అందరినీ మంచిగానే చూస్తారు. మాట్లాడే విధానం అంటే ఒక పద్ధతిగా మాట్లాడతారు, ఏమీ ఓవర్గా బిహేవ్ చేయరు, మంచిగానే చూస్తారు. అందరినీ సమానంగా చూస్తారు కదా. అక్కడ జూనియర్ అనికట్టు ఏమి లేకుండా అంతా ఒక రకంగానే చూస్తారు. మీరు చేస్తున్న పనికి మీకు తగిన మనీ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే మీకు ఉంది కదా? ఫీలింగ్ అని మేము కష్టపడ్డ కష్టాలకి అది సరిపడా సాలరీ కాదు, ఏం చేస్తాం అంతే, తప్పదు. మరి ఏమైనా పెంచండి అని అడగాలి అని ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అడిగిన పెన్షన్ నార్మల్గా ఇది. ఒక్కొక్కసారి ఇస్తామంటారు, షూట్ అయిపోయిన తర్వాత లేదు అంటారు, అంతనే ఇస్తామంటారు.
మరి అంటే జూనియర్ ఆర్టిస్ట్లే లేకుంటే మరి మూవీ ముందుకు వెళ్ళదు అని అన్న మాట అంటారు కదా. సో ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే లేడీస్ బాయ్స్ కూడా టైం అయ్యేసరికి అడ్డ మీదకి ఎక్కేస్తారు. అందువల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. అందువల్ల వాళ్ళు మీకు వేతనాలు పెంచమన్నా కూడా ఇంకా పెంచకన్నా అదే పైసలు ఇస్తూ మిమ్మల్ని ఇంకెలానే చూస్తారు. అలానే చూస్తారు. బాయ్స్కి అయితే 400 బాయ్స్కి 400, లేడీస్ 500 అంటున్నారా? ఓకే ఓకే. మరి దీనివల్ల మీకు వచ్చే 500లో మీకు అంటే మీ సొంత ఇల్లేనా? సొంతలు కదా మేడం, రెంట్కి. మరి రోజు షూట్స్కి పోతారా? ఉన్నప్పుడు వెళ్తాం, లేనప్పుడు ఇంట్లో కూర్చుంటాం. మరి ఇంట్లో పోషణ ఎలాగా? అంటే మరి రోజుకి 500 సంపాదించి ఉన్నప్పుడే వెళ్ళి లేనప్పుడే లేదు అని అనేసి అంటే మరి మీకు ఎలా గడుస్తుంది జీవితం? ఇంట్లో అందరూ డ్యూటీ చేస్తారు కదా, ఇంకా అట్లానే. సో అట్లా గడుస్తుంది అంటారు. సో మీరు చేసే పనిలో మీకు సంతోషం అయితే ఉంది? సంతోషం అయితే ఉంది. మరి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కానీ మిమ్మల్ని చూసే విధానం, పలకరించే విధానం ఎట్లుంటుంది? అంతా మంచిగానే ఉంటుంది. ఒకళ్ళు అది ఒకళ్ళు ఇదని చెప్పేది ఏమి ఉండదు. అందరూ మంచిగానే చూస్తారు, అందరూ ఒకటే అంటారు వాళ్ళు. మరి మీ కోఆర్డినేటర్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారండి? అమ్మానే ట్రీట్ చేస్తారు. ఇలా ఏ వార్గానే ఏమి ఉండదు, మంచిగానే పిలుస్తారు, మంచిగానే చూస్తారు. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సుమిత్ర. మీ ఊరు? పోతేపల్లి, బెజ్జూరు మండల్, భీం జిల్లా. మీరేం చేస్తుంటారు? ఇక్కడ పని కోసం వచ్చినాము, కొత్తగా జాయిన్ అవుతాము షూటింగ్లో. అంతే. ఇక మళ్ళీ 10 రోజులకు రా, ఏదైనా క్లియర్గా చెప్తా. ఓకేనా? అట్లని కదా అంటే ఈరోజు మొదటి రోజు అని అన్నారు కదా, మరి ఎలా ఉంది మీకు ఫీలింగ్? అంటే మొదటి రోజు కొత్త పని ఎట్లా ఉంటుంది అని అనేసి మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది? మొదటి రోజే చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళని చూసేసరికి, అందుకే వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం. సో ఇంకేమీ తెలియదు కాబట్టి కొన్ని డేస్ అయిన తర్వాత రండి మాట్లాడదాం అంటున్నారు. అదే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కార్తిక్. మీరేం చేస్తుంటారు? జూనియర్ ఆర్టిస్ట్. ఓ, మీ ఊరు? వైజాగ్. మరి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడే ఇంద్రనగర్, కృష్ణనగర్లో. కృష్ణానగర్. మరి మీరు రోజుకి ఏ టైం నుంచి ఏ టైం వరకు జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తుంటారు? మార్నింగ్ వెళ్తే ఒక 5 o'clock అలాగా ఆ టైంకి బస్ ఎక్కుతాం. రేపు మళ్ళీ వచ్చేసి 7 అవుతుంది. మీకు ఎంత ఇస్తారు? 400 rupees పర్ డేకి. మీకు ప్రతిరోజు షూట్స్ ఉంటాయా? రోజు ఉంటాయి, ఉండకపోవచ్చు కానీ బట్ ఏంటంటే మేము సెలెక్ట్ అవుతాం. మ్యాక్సిమం నేనైతే సెలెక్ట్ అవుతా దేనికైనా. యాజ్ రౌడీ కానీ లేదు అంటే ఏదో ఒక రకంగా నేను సెలెక్ట్ అవుతా, మేము వెళ్తూ ఉంటాం. మరి వచ్చిన మనీ మీకు సరిపోతున్నాయా? అంటే మీ లైఫ్ మరి మీకు ఇక్కడ మరి రెంట్కుంటున్నారు అనుకుంటా. సరిపోదు. మరి వచ్చిన మనీ సరిపోదు కదా, మరి ఇంకేమైనా చేస్తారా లేకుంటే ఇది ఒకటే పనా? నాకు యాక్చువల్గా ఏంది అనేసి అంటే నేను వైజాగ్, నేను ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేవాడిని. అంటే షట్టర్స్ ఉంటాయి కదా, షట్టర్ వర్క్ చేసేవాడిని. నాకు డైలీ 1000 రూపాయలు పేమెంట్. అవన్నీ వదులుకొని వచ్చిన దేనికి అనేసి అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం వల్ల, దానివల్ల వచ్చిన. మరి మీ ఇష్టానికి మీ కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుందా? రావట్లేదు. అంటే ఇండస్ట్రీలో టాలెంట్ని చూడట్లేదు అని అంటున్నారా? చూడట్లేదు. అసలు ఏ ఒక్కరు కూడా టాలెంట్ని గుర్తించట్లేదు. మరి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? లైక్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఆబ్వియస్లీ మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా షూట్స్కి, మీ ఏజెంట్స్ వాళ్ళు అంటారు కదా, సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్స్తో కాంటాక్ట్ ఉంటుంది, లేదా కోఆర్డినేటర్స్తో ఉంటుంది. కోఆర్డినేటర్స్ ఏంటి అనేసి అంటే నార్మల్గా అరే జూనియర్స్ రెండరా అని చెప్పి పిలుస్తారు, అంత తప్పించి ఏం అంత వల్గర్ వాళ్ళకి వెళ్ళరు. వాళ్ళు బాగానే మాట్లాడతారు, బాగానే చూసుకుంటారు. కానీ బట్ ఏంది అనేసి అంటే మాకు అక్కడ యాజ్ ఎ జూనియర్గా పోవడం వల్ల మాకంటూ ఒక గుర్తింపు ఉండదు. అంతే. జూనియర్గా పోవడం వల్ల మీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు గుర్తించట్లేదు, ఒక జూనియర్ కింద చూస్తున్నారు. మీకు టాలెంట్ ఏంటి అని జూనియర్ అంతే మేము. మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే డైరెక్టర్స్కి ఏం చెప్పాలి? డైరెక్టర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ అంటే లేదు, నేను ఏమనుకుంటున్నాను అంటే నేను ఒక ఫైటర్ కావాలని అనుకున్నాను. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం గుర్తించుకొని ఏమైనా మాకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా మీరు జూనియర్లా ప్రవర్తించండి, మీరు ఎక్స్ట్రాలు చేయొద్దు, మీరు ఇట్లా ఉండండి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అలా చెప్తూ ఉంటారు కొంతమంది.
వీళ్ళు వాళ్ళని కాదు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు. దానివల్ల మాకేంది అనేసి అంటే నేను ఫైటర్ అవుదాం అనుకున్నాను. మరి ఇప్పుడు నాకు ఫైటర్ అవ్వాలని ఇది నాకు పోయింది కదా, అట్లా కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అంతే, అందుగురించి మేము. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఒక దగ్గర అంత తీసుకొని పని చేసి అలాంటిది ఇక్కడికి వచ్చి నా రోజుకి 400కే పని చేస్తున్నాను, అయినా సరే నా కష్టాన్ని తగ్గ గుర్తింపు రావట్లేదు, ఇట్లాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వచ్చింది సలార్లో. మరి ఏం చేయాలి? సలార్లో అయితే అది మరి మీరు చూసారో లేదో నాకు ఐడియా లేదు కానీ వాళ్ళ చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే టైంలో నేను ఉంటా ఆడే. నాకు 2 days నాకు ఇబ్బంది పెట్టారు మొత్తం అంతా. ఆయన్ని ఎత్తడం కానీ మొత్తం అంతా, మన చౌదరి గారు ఉంటారు కదా, చౌదరి గారిని ఎత్తడం కానీ మొత్తం అంతా నాకు అది అయ్యింది. 2 days నేను చేసినా కానీ 1 second వచ్చింది అది నాకు మూవీలో. అది నాకు చాలా ఇబ్బంది వచ్చింది, నేను ఇబ్బందిగా ఫీల్ అయినా. ఎందుకు అనేసి అంటే నేను అంత కష్టపడి అంత చేసి మొత్తం చేసుకున్నాక 1 second వచ్చి నేను పోయినాక నాకు ఎలా ఉంటే చెప్ప ఫీలింగ్ ఉంటుంది కదా నాకు కూడా, దానివల్ల నేను కొంచెం ఫీల్ అయినా అంతే, అందుకని నేను. ఓకే, మరి మిమ్మల్ని సెట్లో ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? లైక్ అంటే ఆర్టిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మీరు వెళ్తారు. సో భేదాలు ఏమైనా చూపించి, మీరు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఆర్టిస్టులు అంటూ భేదాలు ఏమైనా చూపించి మిమ్మల్ని ఏమైనా అంటూ ఉంటారా? కామన్, అది మామూలుగా ఉంటుంది కానీ అలాగని చెప్పి మరి తిట్టడాలు గట్ట ఏమో ఉండవు. నార్మల్గా జూనియర్ ఆర్టిస్ట్ని పిలుస్తారు, పిలిచినప్పుడు మనం వెళ్ళిపోతే ఏముండదు. మనం వెళ్ళకుండా కూర్చొని మనం వసుకేసుకుంటూ కూర్చొని ఉంటే మరి వాళ్ళు తిడతారు, అది కామన్. అది ఏమని తిడుతూ ఉంటారు? అరే పిలుస్తుంటే పలకలేరు చెప్తా ఉంటారు, అది కామన్. అది ఎందుకంటే మనం దేనికి పోయినాం, జూనియర్ ఆర్టిస్ట్కి పోయినాం. జూనియర్ ఆర్టిస్ట్కి పోయినప్పుడు మనం ఏం చేయాలి, మనం జూనియర్ ఆర్టిస్ట్ పని చేయాలి. అది చేయకుండా మనం కూర్చొని అక్కడ అసుకేసుకుంటూ కూర్చున్నాం మనిషి అంటే వాళ్ళు కూడా కొంచెం రియాక్ట్ అవుతారు. అది వాళ్ళ తప్పు ఏం లేదు, మాలో తప్పది, దాన్ని మనం తప్పు పట్టలేము, చేయలేము. మరి రోజుకి వచ్చే 400 మాకు సరిపోవట్లేదని అంటున్నారు కదా, సో మనీ కొంచెం పెంచండి, ఇలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మనీ కోసం అని కాదండి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేది దేనికి అనేసి అంటే కొంచెం మనకి ఏదైనా సరే మనకి ప్రోత్సాహం వస్తుంది, ఆదరణ వస్తుంది. లేదా అనేసి అంటే వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు మనం కొంచెం ఇచ్చేసుకుంటారని వస్తామని చెప్పాను. కానీ మనీ కోసం అయితే మనం రాము కదా, నేనైతే మనీ కోసం రాలే. నాకంటే ఒక టాలెంట్ ఉంది, అది నేను నిరూపించుకుంటా. కొంచెం దాన్ని మీరు ప్రోత్సహించండి అని నేను వచ్చిన అంతే. నేను దాని గురించే చూసుకుంటాను, నేను మనీ కోసం అయితే నేను చూసుకోవట్లేదు. నాకు మనీ ఇవ్వకపోయినా పర్లేదు. మరి ప్రోత్సహించండి అని అంటున్నారు, మళ్ళీ వాళ్ళే టాలెంట్ గుర్తించట్లేదు అని అంటున్నారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం? అంటే ఏంది అనేసి అంటే కొంత ఇప్పుడు కార్డ్స్ గట్ట మొత్తం అన్నీ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫైటర్ కార్డు కావాలి, లేదంటే వీళ్ళు ఈ కార్డు కావాలి, ఆ కార్డు కావాలని చెప్పాను. మా దగ్గర కార్డ్స్ లేవు, మాకు అంత స్తోమత లేదు. కార్డు లేకపోయినా సరే మాకున్న ఒక ఏదైనా మాకున్న దీన్ని కొంచెం ప్రోత్సహించండి అని చెప్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కార్డు ఉంటేనే మీరు, కార్డు లేకపోతే మీరు కాదు అని కాకుండా, కార్డు లేకుండా మేము చేయగలమండి. నేను దూకుతా 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి కూడా దూకమని దూకుతానండి. అది ఏదైతే ఏమైంది దాని తర్వాత చూసుకోవచ్చు, నేను దూకుతా. కానీ నాకు అవకాశం ఇవ్వరు కదా, ఏమని అన్నారని అంటే మీకు కార్డు లేదు నీకు అవకాశం ఇవ్వరు అని చెప్పి అంటారు. నాకు అది కాదు. అది కాదు, కార్డుకి మీలో ఉన్న టాలెంట్కి సంబంధం ఏంటి? అంటే మీకు టాలెంట్ ఉందా లేదో చూడాలి కానీ కార్డు ఉందా లేదా అని చూసి మిమ్మల్ని తీసుకునే ఈ సిస్టమ్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే లేదమ్మా, కార్డు ఉంటే ఏంటంటేనమ్మా వాళ్ళు ఆల్రెడీ ఫుల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కోచింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు కార్డు మెంబర్స్. మేము ఏంది అంటే కార్డు లేకపోవడం వల్ల నేను బాక్సర్ని, నేను నార్మల్గా బాక్సర్, నేను 3.5 years బాక్సింగ్ నేర్చుకున్నా, మొత్తం అని చేసుకున్నా, అన్నీ చేసుకున్నా. బట్ ఏంది అనేసి అంటే నేను ఇప్పుడు వచ్చి నేను ఈ స్టంట్ చేస్తా అనేసి అంటే వాళ్ళకి నమ్మకం రావాలి కదా. వాళ్ళు ఏంది అనేసి అంటే లేదు మీరొద్దు, మీ కార్డు మెంబర్ కాదు మీరొద్దు అని చెప్పి పక్కకు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అవ్వదని చెప్పి అనట్లే, సినీ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫైట్ మాస్టర్ కానీ ఎవరికైనా సరే, ఎందుకంటే కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ మాకు కార్డు తీసుకోవాలని స్తోమత లేదు. ఇప్పుడు 6 లక్షలు పెట్టుకుని కార్డు తీసుకోవాలంటే నాకు అంత స్తోమత లేదు. 6 లక్షలు ఆ కార్డు చేయించుకోవాలంటే? ఫైటర్ కార్డు కావాలంటే 6 లక్షలు అవుతుంది. మరి రోజుకి 400 సంపాదించే మీరు 6 లక్షలు ఎట్టి ఫైటర్ కార్డు అంటే? అందుకే కదా నేను బాధపడుతుంది అంతే. అలాగని చెప్పి వాళ్ళని తప్పుగా చూడట్లేదు,
అలాగని నాది కరెక్ట్ అనట్లేదు, నాలో లోపం ఉంది, వాళ్ళది అంతే, అది అది కామన్, అది వాళ్ళు అట్లనే చెయ్యాలి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు స్టంట్ చేస్తున్నారు అనేసి అంటే స్టంట్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా అనుకోకుండా ఏమైనా జరిగినా, కాలో చెయ్యి ఎరిగిన ఏమైనా సరే వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ గట్ట మొత్తం అంతా కార్డు ఉంటేనే వాళ్ళు చేసుకోగలరు, లేకపోతే వాళ్ళు బేర్ చేయలేరు అవన్నీ కూడా. ఇప్పుడు నేను కార్డు లేకుండా వెళ్ళి నేను చేసి నాకన్నా ఒకవేళ కాలో చెయ్యి ఎరిగింది అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎవరికి? ఫైట్ మాస్టర్కి. ఇప్పుడు వెంకట అన్న ఉన్నారు, ఆయనకి కానీ మన లక్ష్మణ్ రామ లక్ష్మణ్ కానీ లేదంటే రాజు అన్న కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు తీసుకోకూడదు కూడా, అది రూల్, యాజ్ ఎ రూల్ వాళ్ళు తీసుకోకూడదు కూడా. అలాగా మాకేంది అని అంటే తీసుకునే స్తోమత లేదు, కానీ కొంచెం సపోర్ట్ చెయ్యండి అని చెప్పి అడుక్కుంటున్నాం అంతే. నేనైతే ఏమనట్లేదండి, చేయగలను, నాకేమైనా సరే మీకు బేర్ చేసుకునే ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు, నేనైతే చేయగలను అని నమ్మకం నాకుంది, నేను చేస్తా. ఒకవేళ అనుకోకుండా నా కాళ్ళు కానీ చెయ్యి కానీ ఒకవేళ నేను చచ్చిపోయినా సరే మీకు సంబంధం లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి చాలు అంతే. నేను చెప్పేది అదే, ఫైట్ మాస్టర్లకి ఎవరికైనా సరే నేను చెప్పేది అదే. ఇప్పుడు వెంకట అనకు కానీ లేదు అనేసి అంటే మన రామలక్ష్మణ్ అనకు కానీ విజయ్ అనకు కానీ వాళ్ళు చెప్పేది అదే. నాకేంది అనేసి అంటే యాజ్ అ ఫైటర్గా నాకు పోవాలని నాకు ఉంది, వెళ్తా, నేను చేస్తా. ఒకవేళ నా కాల్లో చెయ్యో లేదో నేను చచ్చిపోయినా అనుకుని పోనీ, వాళ్ళకి సంబంధం లే, నన్ను కొంచెం సపోర్ట్ చేసి కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి అని చెప్పి నేను అడుక్కుంటున్నాను అంతే. షూర్, తప్పకుండా మీరు కోరిక నెరవేరాలి అని మేము కోరుకుంటున్నాం. అంతకు మించి నాకు ఇంకేం లేదు. అంటే నాకేంటంటే కార్డు తీసుకునేంత స్తోమత లేదు నాకు. ఇప్పుడు 6 లక్షలు 5 లక్షలు పెట్టుకుని కార్డు తీసుకోవాలని అంటే నాకు అంత స్తోమత లేదు, నేను అంత తీసుకోలేను, చేయలేను. సో దానికి ఏంది అని అంటే కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం పుషింగ్ ఇస్తే చాలు, నేను చేయగలను. ఏదో చేసుకుంటా, ఏదో కింద మీద పడతా చేసుకుంటా, లేదు సత్య పోతే పోయింది ఏదో ప్రాణం, దానికి ఏముంది. నేను ఇది అనుకుంటున్నాను, నాకైతే ఏం లేదు, నాకైతే ఫైటర్ కింద పోవాలని ఉంది, నాకు చేస్తా. ఒక్కవేళ చనిపోయినా పర్లేదు, నేను చెప్తున్నాను. సో విన్నారు కదండి జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ బాధలు. వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకంటూ ఒక అవకాశం ఇవ్వమని జూనియర్ ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. సో ప్లీజ్ మీరు కూడా జూనియర్ ఆర్టిస్టులకి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ టాలెంట్ని కూడా గుర్తించి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.